మనం కూడా తల్లిదండ్రులవే కదా, మనకు కూడా పిల్లలు ఉన్నారు కదా. గుండె మీద చేసుకొని చెప్పండి, నువ్వు మంచి తండ్రివేనా? గుండె మీద చేసుకుని నువ్వు మంచి తల్లివేనా? అన్ని కుళ్ళు కుతంత్రాలు. సరిగ్గా మా అమ్మ నాన్న కూడా కుళ్ళు కుతంత్రాలే. నేను కూడా తండ్రినే, నాకు కూడా కుళ్ళు కుతంత్రాలే. నాకు పుట్టే పిల్లలకు కూడా అవే వారసత్వంగా ఇచ్చేస్తాం, ఆస్తిగా పంచిపెడతాం వాళ్ళకి. ఏం పంచిపెడతాం? ఆస్తులు, కుళ్ళు కుతంత్రాలు, వ్యవహారాలు, అన్ని పనికిమాల లక్షణాలే కదా. చూడండి, మన పిల్లలను చూస్తే మనమే గుర్తొస్తూ ఉంటాం. అయితే పైనుంచి పుట్టకపోతే పైలోకానికి వెళ్ళలేం. పైనుంచి పుట్టడం అంటే బాప్తీసం తోటలో నిలబడుకున్నాం, నీళ్ళలో నిలబడితే పైనుంచి పుట్టడం అంటే పైనుంచి బీజం రావాలా. నీళ్లు తల్లి అనుకుందాం, నీళ్లు తల్లి గర్భం అనుకుందాం, బీజం పైనుంచి రావాలా. పరిశుద్ధాత్మదేవుని పేరుతో రావాలి బీజం. ఇప్పుడు నీళ్ళ నుంచి బయటకు వస్తే రెండు కలయిక, ఒకటి పరలోకము భూలోకం రెండు కలిసింది మనలో. ఇప్పుడు మన బుద్ధి ఎలా ఉంటుంది? పరసంబంధంగా ఉంటుంది.